ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 3వ రోజు. మీరు తప్పకుండా ఈ దినము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి ఈ వాగ్దానం ద్వారా ఈ దినము నిన్ను ఆయన బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. నీ జీవితంలో ఇది నా వల్ల కాదయ్యా, నేను సాధించలేనయ్యా, నేను తీర్చలేనయ్యా, నేను చిన్నవానినయ్యా అని చెప్పి నువ్వు ఏదైతే బాధపడుతూ ఉన్నావో, ఆలోచన చేస్తూ ఉన్నావో, ఈ దినము నిన్ను చూచిన నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీకు అసాధ్యమేమో, బహుశా నీ ఎదుటిగా ఉన్న ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కానీ, స్థితిగతులను మార్చడం కానీ, ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో కానీ నీకు అసాధ్యమైనది ఏదన్నా ఉందేమో కానీ నీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఈరోజు దేవుడు అంటూ ఉన్నారు, ఆయన బలమును నీకు ఇచ్చి, ఆయన యొక్క నడిపింపు నీకు ఇచ్చి, నీ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ఏదైతే నీ జీవితంలో నాకు అసాధ్యమని నువ్వు అనుకుంటూ ఉన్నావో వాటన్నిటి విషయంలో కూడా సాధ్యమయ్యే విధంగా దేవుడు నిన్ను బలపరిచి ఈ దినము ఆశీర్వదించబోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బలమైన సహవాసం ఆయనతో నీవు కలిగి ఉండాలి. ఉపవాసం ఉండి దేవుణ్ణి గోజాడాలి. ఆనాడు మోషే గారు ఎర్ర సముద్రం ఎదుట నిలబడినప్పుడు మోషేని దేవుడు ముందుకు సాగమన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన రీతిలో నీతో మాట్లాడి నిన్ను బలపరిచి అసాధ్యంగా ఉన్న పరిస్థితులన్నిటినీ దేవుడు నీ జీవితంలో ఆయన సాధ్యపరచబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చెయ్యాలి. ఎరుకో గోడ ఎంత ఎత్తైన ప్రాకారం అండి. దేవుడు వారిని తిరగమన్నాడు. ఆ ప్రాకారం చుట్టూ అద్భుతమైన రీతిలో అది కూలిపోవడం, వారు దాటి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఎరుకో వంటి కొన్ని ఎత్తైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కొన్ని మనస్పర్ధలు కానీ ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన నీకు బలమునిచ్చి నీకు అసాధ్యం అనుకున్నవన్నీ కూడా ఆయన నీ చేత సాధ్యపరిచే విధంగా చేయబోతున్నాడు. ఆమెన్. నువ్వెన్నడూ కూడా నా బిడ్డలు మారరేమో, నా బిడ్డల జీవితాలు బాగుపడవేమో, నేను ఇది చేయలేనేమో, నా చేత కాదేమో నువ్వు అనుకోకు. నువ్వు ఒకటే చెప్పు దేవునితో, అయ్యా నీవు నాతో ఉంటే నేను చేయగలనయ్యా అని చెప్పాలి. ఆమెన్. నీవు నాతో ఉంటే నేను దాటగలనయ్యా, నీవు నాతో ఉంటే నేను సాధించగలనయ్యా అని ఈ దినము నుంచి నీవు ఆ మాట మాట్లాడితే, ఉపవాసం ఉండి గోజాడితే, దేవుని మీద నమ్మకాన్ని ఉంచితే గనక ఈ రోజు నుంచి నువ్వు గుర్తుపెట్టుకో, నీ జీవితంలో సమస్తము కూడా యేసు నామంలో నీకు సాధ్యం అవబోతుంది. ఆమెన్. దేవుడు అన్నీ కూడా నీ జీవితంలో సమకూడి జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెంత మాత్రము దిగులు చెందొద్దు. దేవుని కొరకు నిలబడు. దేవుని కొరకు ఇచ్చే మనసు కలిగి ఉండు. దేవుని కొరకు వాడబడే మనసు కలిగి ఉండు. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసే విధంగా ఈరోజు నుంచి నిన్ను నువ్వు బలపరుచుకుంటే గనక, ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానాన్ని వింటున్నావో ఈరోజే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నారు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా మారబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.